హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో కాటన్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్ టు 10 to 11 ఇయర్స్ బేబీ వరకు ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ అనేవి చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్రాక్కి నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ మీటర్స్ వచ్చేసి 2.75 మీటర్స్ అనమాట. అంటే 3 మీటర్స్కి ఒక 25 సెంటీమీటర్స్ అనేది తగ్గిందనమాట క్లాత్. సో ఇంత తక్కువ క్లాత్తో మనం మంచిగా ఒక వెస్ట్రన్ స్టైల్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రాక్కి కింద ఏంటంటే మొత్తం ఫ్రిల్స్ అనేవి వస్తాయన్నమాట. పఫీ హ్యాండ్స్ అనేది కూడా స్టిచ్ చేయమన్నారు, బట్ క్లాత్ సరిపోక నార్మల్ ఎల్బో అనేది స్టిచ్ చేశాను. సో సేమ్ ఇలాంటిదే ఇంకొక గ్రీన్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. దీనికి మాత్రం మంచిగా పఫీ హ్యాండ్స్ వచ్చాయన్నమాట, అంటే బుట్ట చేతులు వచ్చాయి. సో ఈ ఫ్రాక్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, ఇంకా మంచి మంచి న్యూ వీడియోస్ చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇక్కడ చూస్తున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది 2.75 మీటర్స్ అనమాట. ఓకేనా? ఈ కాటన్ ఫ్యాబ్రిక్ని మనం కొంచెం వెస్ట్రన్ స్టైల్ ఫ్రాక్ లాగా, అంటే మనకి వచ్చిన ఈ ఫ్యాబ్రిక్ని ఎంతవరకు మోడల్లా స్టిచ్ చేయొచ్చు అనేది వాళ్ళ వీడియో. అయితే ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ 2.75. ఈ 2.75లోనే మనకి బాడీ పార్ట్కి ఎంత పార్ట్ సరిపోతుంది అనేది మనకు ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది కదా. ఆ ఎస్టిమేషన్ ప్రకారం బాడీ పార్ట్ని అయితే సపరేట్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ని నేను ఇంకా కట్ చేయట్లేదు, బట్ బాడీ పార్ట్కి సరిపడా క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డింగ్స్ వేసుకొని నాకు బాడీ పార్ట్కి ఎంత ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందో అంత ఫ్యాబ్రిక్ విడిగా ఇట్లా కట్ చేసేసాను ఈ 2.75 మీటర్స్లోనే. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ 2.75 మీటర్స్లోనే బాడీ పార్ట్ కట్ చేయగా మళ్ళీ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ని సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్స్కి ఎంత ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందో అంత ఫ్యాబ్రిక్ మళ్ళీ కట్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ అలా మీకు హ్యాండ్ లెంత్ ఎంతవరకు అయితే కావాలి అని మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, దాని ప్రకారం ఉజ్జాయింపుగా కట్ చేసేసుకోండి. బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 పార్ట్స్ పక్కన పెట్టేసేసుకోవాలి. ఇది హ్యాండ్ అనమాట. ఓకేనా? ఈ 2 పార్ట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్తోనే కింద ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ పెద్ద కష్టమేమీ కాదు. నార్మల్గా హ్యాండ్ కర్చీఫ్ ఫార్ శారీ ఫోల్డింగ్ ఎలా అయితే ఉంటుంది ఆ శారీ ఫోల్డింగ్ని ఈ విధంగా నీట్గా క్లియర్గా వేసుకోవాలి. సో ఫోల్డింగ్స్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అయినా ఇది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, ఫోల్డింగ్స్ అన్నీ నీట్గా వస్తాయి. ఇదే మోడల్ మీరు సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేస్తే మాత్రం కొంచెం టైం టేకింగ్ అయినా సరే ఫోల్డింగ్ వేసేటప్పుడు నిదానంగా వేసుకోండి. ఓకేనా? ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఒకసారి ఫ్లోర్ మీద అనేది సెట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ ఫ్లోర్ మీద అయితే ఇట్లా నీట్గా సెట్ చేసుకోవాలి. వన్స్ ఫ్లోర్ మీద పెట్టిన తర్వాత కూడా మనం హ్యాండ్స్తోనే క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిల్ కోసం, ఓకేనా, ఫ్రిల్కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 6.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ బాటమ్ హైట్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ఇది 10 to 11 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ యాంకిల్ లెంత్ వరకు కుట్టమన్నారు, కానీ యాంకిల్ లెంత్ వరకు అనేది సరిపోదన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ నీస్కి ఒక 2 ఇంచెస్ కిందకు వస్తుంది. అందుకనే ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంతా పెట్టేస్తున్నాను నేను. పైన 6.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆ ఫోల్డింగ్ అలానే తీసుకొని కింద పెట్టుకోవాలి. సో కింద ఎందుకు పెట్టాలి అని అంటే మనకి ఫ్యాబ్రిక్ని వన్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 సైడ్స్ కూడాను ఆల్రెడీ ఫోల్ అనేది ఇచ్చేస్తారు కదా, ఆ ఫోల్ అనేది మనకు ఒకటి కలిసి వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైం అనేది మనకి తగ్గుతా వస్తుంది. కాబట్టి అటు సైడ్ ఫ్రిల్స్ అనేవి కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడాను ఇట్లా 6.5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాం కదా ఫ్రిల్కి. ఇప్పుడు సెంటర్లో కనిపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీనికి ఆ ఫ్రిల్స్ని అటాచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ అనమాట ఇప్పుడు కట్ చేసిన ఫ్యాబ్రిక్ మొత్తం.
సో బాటమ్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు బాడీ పార్ట్ అనమాట. ఇప్పటి వరకు మీరు బాటమ్ పార్ట్ కటింగ్ని చూసారు. ఇది వచ్చేసి బాడీ పార్ట్. బాడీ పార్ట్ని మనం ఇందాక నార్మల్గా కట్ చేసుకున్నాం కదా, సో ఆ బాడీ పార్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ వెడల్పు ఇక్కడ నేను 2.5 ఇంచులు మార్క్ చేశాను. షోల్డర్ పాయింట్ 2.5 ఇంచులు మార్క్ చేశాను. అలానే చంక డౌను 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. చెస్ట్ పార్ట్ నేను ఇక్కడ ఖర్చుతో కలిపి మార్క్ చేస్తున్నాను. ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. చంక రౌండ్ భాగం తీసుకోవడానికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే బాడీ పార్ట్ హైట్ అనేది నేను ఫస్ట్లో చెప్పాలి, సారీ ఫర్ దట్, ఇప్పుడు చెప్తున్నాను. బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైన మనం చెస్ట్ 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, కింద ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టానన్నమాట. ఈ మార్కింగ్ పాయింట్ చెస్ట్ దగ్గర చేసిన మార్కింగ్ పాయింట్కి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో దీని ప్రకారం కట్ చేసేసుకుందాం. సో చెస్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది అర్థమైంది కదా మీకు. అంటే చెస్ట్ ఎంతైనా ఉండనివ్వండి, దానిని డివైడెడ్ బై 4 చేసుకోండి. సో డివైడెడ్ బై 4 రాకపోతే మీ టేప్ని డివైడెడ్ బై 4 చేసుకోవచ్చు. అలా కుదరకపోయినా సరే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 32 డివైడెడ్ బై 4 చేయండి. ఎంతైతే ఉందో అంత, అలా ఒక మార్క్ వస్తుంది కదా, దానిని ఇక్కడ వేసి దానికి 2 ఇంచులు ఖర్చు కలపాలి. ఓకేనా, అర్థమైంది కదా. కటింగ్ అయిపోయిన తర్వాత 2 బాడీ పార్ట్స్ని సపరేట్ చేసుకున్నా. ఇక్కడ నేను నెక్స్ అనేవి డ్రా చేయాలి కదా, అందుకనే ఈ 2 బాడీ పార్ట్స్ని సపరేట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఒకసారి నేను నెక్ వెడల్పు అనేది మార్క్ చేస్తున్నాను. 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ అనేది పెట్టాను. అలానే నెక్ డీప్ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టాను. ఈ విధంగా ఎల్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్గా డ్రాయింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఒకేలా ఉంటుంది, బట్ ఫ్రంట్ నెక్ కొంచెం హైక్ ఉంటుంది, బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసాను అనమాట. ఇలా వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బ్యాక్ నెక్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి, బట్ ఫ్రంట్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి బ్యాక్ ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ లెంత్ పెంచుకొని 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ అనేది డీప్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను 2 నెక్స్ని కట్ చేసేసాను, పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బాడీ పార్ట్స్ రెండింటినీ కూడాను. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో నాకు వేస్ట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అనమాట. సో దీనిని మనం ఎలా కట్ చేస్తున్నామంటే, నెక్కి పైపింగ్ టర్న్ చేయడానికి క్రాస్ పీస్లో క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసం మనం క్రాస్ పీస్లో క్లాత్ని కట్ చేయడానికి వేస్ట్ పీస్లో ఉన్న ఫ్యాబ్రిక్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనా, మంచి ఫ్యాబ్రిక్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ వేస్ట్ ఫ్యాబ్రిక్స్ లేకపోతే అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసుకోండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ పీస్లో పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇవి ఫ్రంట్ బ్యాక్ నెక్స్కి పైపింగ్స్లా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్. సో ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూడండి, హ్యాండ్ని కూడా 4 ఫోల్డింగ్స్ అనేవి ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్ వెడల్పు నాకు ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ వరకు సరిపోతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే హ్యాండ్ వెడల్పు చెస్ట్ని బట్టి తీసుకోవాలి. చెస్ట్ మనం 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ తగ్గించుకొని హ్యాండ్ వెడల్పు 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ షేప్స్ అనేవి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ కటింగ్ అనమాట. ఓకేనా. కింద హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కంటే ఒక 1.5-2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఆ ఖర్చు దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అనేది కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఒకసారి కుట్లు వేసిన తర్వాత టైట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఖచ్చితంగా 1.5-2 ఇంచెస్ ఖర్చు అనేది ఉండాలి. సో కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మనం క్రాస్ పీస్లో క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నిటిని కూడాను ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి
జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడు కూడా 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటేనే స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను 2 పీసెస్ కలిపి ఒక జాయింట్ అనేది చేశాను అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కి ఆర్ బ్యాక్ నెక్కి పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవడానికి ఇట్లా అనేది పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ని అయితే ఇట్లా ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు దీనికి పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ పీస్లో క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దానిని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ నెక్ లైన్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాక్ నెక్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ మనం తీసుకుండే పైపింగ్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని నెక్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో రౌండ్గా అటాచ్ చేసుకోవాలి. సో అలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తం చిన్న చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టాలి. సో ఇలా కటింగ్స్ పెడితేనే మనకి పైపింగ్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా టర్న్ అవుతుందన్నమాట. ఇట్లా కటింగ్స్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలి దానిపైనే. అంటే మనకి పైపింగ్ వెడల్పు ఎంత కావాలి అనేది బయటికి కనిపించేంత వరకు ఉంచి మిగిలినది లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్ట అనేది కుట్టాలి. ఓకేనా. సో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ట్రెండింగ్లోకి వెళ్ళి ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇట్లా మొత్తం కుట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేసి మిగిలిన ఆ పైపింగ్ క్లాత్ పీస్ ఏదైతే ఉందో అది పైకి లెగవకుండా దానిపైనే ఇంకొకసారి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో చూసారు కదా ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో. పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్కి పైపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్ నెక్ని తీసుకొని బాడీ పార్ట్ని సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి బ్యాక్ ఏదైతే బాడీ పార్ట్ ఉందో దానిని మనం సెంటర్లోకి కట్ చేసుకోవాలి. ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం జిప్ సిస్టమ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను జిప్స్ కంటే ఎక్కువగా ఉక్స్ పట్టి కాజా పట్టినే యూజ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మన దగ్గర ఈజీగా ఉండే మెటీరియల్ ఉక్సులు కాబట్టి సో నేను ఎక్కువగా అలా వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో జిప్స్ అంటారా, అవి మనకి అన్ని కలర్స్ అనేవి అవైలబుల్ ఉండవు. అందుకనే ఎక్కువగా నేను ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ప్రిఫర్ చేస్తాను. ఓకేనా. సో ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి ఇక్కడ చూస్తున్నారా వేస్ట్ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను అనమాట. అంటే మన బాడీ పార్ట్ లెంత్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సెంటర్లోకి కట్ చేసేసాం కదా. సో ముందైతే నేను కాజా పట్టిని స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది. ఫ్యాబ్రిక్ని నేను చూసారా బాడీ పార్ట్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్కి వేసాను. అలా రాంగ్ సైడ్కి వేసి మనం ఏదైతే ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నామో దానిని డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది కుట్టాలి. నెక్స్ట్ మనం అటాచ్ చేసిన పీస్ని పక్కకి వేసి మళ్ళీ దానిపైనే ఇంకొకసారి కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి టర్న్ చేసి మనం అటాచ్ చేసిన పీస్ ఏదైతే ఉందో దానిని ఫినిషింగ్ అంటే మంచిగా నీట్ ఫినిషింగ్ వచ్చేంత వరకు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ దానిపైనే ఇంకొకసారి కుట్ట అనేది వేసుకోవాలి. సో ఈ కుట్టు కుట్టేటప్పుడు కూడాను స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అనేది లాగాలి. ఓకేనా. ఇది వచ్చేసి కాజా పట్టి అన్నమాట. అండ్ నెక్స్ట్ దీని పక్కనే ఇంకొకసారి పాదం వెడల్పుతో ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉక్స్ పట్టి కూడా ఇలానే స్టిచ్ చేయాలి. బట్ ఉక్స్ పట్టి రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్కి టర్న్ అవుతుంది. ఓకేనా. చూడండి రైట్ సైడ్న ఈ క్లాత్ అనేది పెట్టి ప్రాసెస్ అంతా ఇప్పుడు మీరు చూసారు కదా కాజా పట్టి అలా సేమ్ ఇది కూడా అంతే. బట్ ఇది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే కంప్లీట్ చేసేసాను కుట్టడం. ఇప్పుడు కాజా పట్టి పైకి ఉక్స్ పట్టిని వీడియోలో చూస్తున్నారు కదా, కాజా పట్టి పైకి ఉక్స్ పట్టిని ఈ విధంగా సెట్ చేసి
ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. కింద నుంచి మీరు ఒక 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. నాకు ఇక్కడ అలవాటు కాబట్టి నేను మార్క్ చేసుకోలేదు. 1.5 ఇంచ్ వరకు హైట్ అనేది స్టిచ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి రఫ్ అనేది లాగాలి. మళ్ళీ అక్కడి నుంచి పాదాన్ని పైకి లేపి కిందకు వచ్చేటప్పుడు కూడా స్టార్టింగ్లో రఫ్ లాగి కిందకు లాగాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కింద చిన్నగా క్లాత్ కనిపిస్తుంది కదా, దానిని ఈక్వల్గా కట్ చేసేసుకోండి బాడీ పార్ట్కి ఈక్వల్గా. సో ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉక్సు కాజా అనేది వస్తుంది అనమాట. చూసారా? ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిపోయింది కదా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనమాట. షోల్డర్ని బేస్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఓకేనా? డాట్స్ అనేవి 2 సైడ్స్ కూడా ఇట్లా వేసుకోవాలి. సేమ్ ఇవే డాట్స్ మనం ఫ్రంట్ బాడీ పార్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఫ్రంట్ బాడీ పార్ట్కి కూడా సేమ్ ఇట్లానే డాట్స్ అనేవి వేసుకోండి. ఈ డాట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 2 బాడీ పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలి. అంటే షోల్డర్ పాయింట్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ పాయింట్ అనేది అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ని కూడా అటాచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ ఇది నార్మల్ హ్యాండే కాబట్టి హ్యాండ్ సెంటర్ పాయింట్ బాడీ పార్ట్ షోల్డర్ పాయింట్ 2 ఈక్వల్గా అనేది ఫస్ట్ సెట్ చేసుకొని అక్కడి నుంచి అసలు మనకి హ్యాండ్ లెంత్ అనేది సరిపోతుందా లేదా అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికంటే ముందు హ్యాండ్ చివరి భాగాన డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ చివరి భాగం ఉంటుంది కదా, అక్కడ ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ని ఇట్లా హ్యాండ్ సెంటర్ పాయింట్ షోల్డర్ సెంటర్ పాయింట్ ఒక దగ్గరే పెట్టి హ్యాండ్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్ను కుట్టడం. ఓకేనా? ఈ 2 హ్యాండ్స్ని ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, హ్యాండ్స్ అయితే అటాచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హ్యాండ్ దగ్గర నుంచి వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకోవాలి. సో ఇలా కుట్టేటప్పుడు కూడా స్టార్టింగ్లో హ్యాండ్ పాయింట్ దగ్గర రఫ్ అనేది లాగాలి. అలానే ఎండింగ్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి వేస్ట్ పార్ట్ దగ్గర కూడా రఫ్ అనేది లాగాలి. ఇలా మనం కుట్ అనేది ఒకవైపు మాత్రమే వేసుకోవాలి. ఇంకొక వైపు డ్రెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక వైపు అనేది వేసుకోవాలి. సో అర్థమైంది కదా, బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బాటమ్ పార్ట్ అనమాట. బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసే ముందు మనం ఏవైతే ఇందాక ఫ్రిల్స్ని సపరేట్గా కట్ చేసుకున్నామో ఆ 2 ఫ్రిల్స్ని కూడాను అటాచ్ చేసుకోవాలి. సో పైన ఒక 6.5 కింద ఒక 6.5 కట్ చేసుకున్నాం కదా, అందుకని నేను 2 ఫ్రిల్స్ అంటున్నా. ఓకేనా? ఈ రెండింటిని కూడాను ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టి ఒక కుట్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అనేది లాగాలి. ఇట్లా మనం 2 స్టిచెస్ వేసుకుంటే కుట్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సో ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టాలి. నార్మల్ ఫ్రిల్సే, నార్మల్గా మీరు ఫ్రాక్కి ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటారో సో ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఫ్రిల్ అనేది పెట్టాలి. సో ఫ్రిల్ని మరీ లోపలికి ఇన్సెట్ చేయకూడదు, జస్ట్ నార్మల్గా పెట్టుకుంటే మనకి బాటమ్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఓకేనా?
అండ్ ఇక్కడ చూడండి, ఫ్రిల్స్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అనేది చూపించాను కదా, ఆ 2 పీసెస్కి సరిపడా ఫ్రిల్స్ అనేవి పెట్టి ఇప్పుడు బాటమ్ పార్ట్ పైన ఈ ఫ్రిల్ అనేది పెట్టి అటాచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఉండాలి, ఫ్రిల్ అనేది రాంగ్ సైడ్లో పెట్టి స్ట్రైట్గా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఫ్రిల్స్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఫ్రిల్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ దగ్గరకు వచ్చి ఫ్రిల్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ దానిపైనే అంటే ఆ కుచ్చు పైనే ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఫ్రిల్ని అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ని చూడండి, బాటమ్ పార్ట్ని కూడా బాడీ పార్ట్కి తగ్గట్టు ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో దీనికి లైనింగ్ వేయట్లేదు కాబట్టి మనం సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. అదే విత్ లైనింగ్ వేస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకొని దీనికి ఆ లైనింగ్ పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే అనమాట స్టిచ్చింగ్ ప్రాసెస్ మొత్తం. లైనింగ్కి వితౌట్ లైనింగ్కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఓకేనా, ఇట్లా మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ లెంత్ ఎలా అంటే మన బాడీ పార్ట్ కింద వేస్ట్ ఎంతైతే వస్తుంది లెంత్, నాకు 16 ఇంచెస్ వస్తుంది. ఎందుకంటే మనం ఫోల్డింగ్ మీద 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ ఓపెన్ చేస్తే 16 ఇంచెస్ వస్తుంది. 16, 16, 32. ఇప్పుడు ఈ ఫ్రిల్ అంతా కౌంట్ చేస్తే 32 ఇంచెస్ రావాలి. ఓకేనా, 32 ఇంచెస్ వచ్చేంత వరకు కూడా మనం సరిపెట్టాలన్నమాట, చూసుకొని కుట్టుకోవాలి. మరి ఫ్రిల్ని లోపలికి ఇన్సెట్ చేసేస్తే ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు, అలా అని పైనే ఫ్రిల్స్ పెట్టినా కూడా అంత బాగోదన్నమాట. సో చూసుకొని ఫ్రిల్ ఎంత పెడితే ఎంతవరకు సరిపోతుందా అనేది తెలిసి చూసుకొని ఫ్రిల్ అనేవి పెట్టాలి. ఓకేనా, సో అట్లాగా బాటమ్ పార్ట్కి సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. బాడీ పార్ట్ వచ్చేసి కింద ఉంది, దానిపైనే ఇప్పుడు మనం విడిగా సపరేట్గా ఫ్రిల్స్ పెట్టాం కదా, ఆ బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ పైన వేస్ట్ దగ్గర వేసి స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా, సో చాలామందికి బాడీ పార్ట్కి కింద వేసే ఫ్రిల్స్కి తేడా వచ్చేస్తుంది అనమాట. అంటే కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. కమెంట్స్లో కూడా అడుగుతున్నారు. దీనికంటూ ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా అనేది మీకు ఒక పర్టికులర్ వీడియో అనేది షేర్ చేస్తానన్నమాట. అంటే క్లియర్గా ఓన్లీ దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్లా మీకు నార్మల్గా ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుందన్నమాట. సో అసలు మనం ఫ్రిల్ ఎంత పెట్టాలి, ఆ వేస్ట్కి సరిపడా ఫ్రిల్ ఎలా వస్తుంది అని చాలా డౌట్స్ వస్తున్నాయి చాలామందికి. సో అవన్నీ కూడాను మీ అందరికీ ఒక వీడియోలో క్లియర్ చేస్తానన్నమాట. ఓకేనా, ఇట్లా మనం స్ట్రైట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత చూసారు కదా, అట్లా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కుచ్చు ఫ్యాబ్రిక్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఆ కుచ్చు పైనే ఇంకొకసారి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో అలా కుడితేనే మీకు ఫ్రాక్ అదిగినట్టు ఉంటుంది, లేకపోతే ఫ్రాక్ క్లాత్ అనేది పైకి లెగుస్తుంది అన్నమాట. సో చూసారు కదా, అట్లా ఆ కుచ్చు పైన ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత ఫ్రాక్ని టోటల్గా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఇంకొక వైపు ఓపెన్లో ఉంటుంది, ఆ ఓపెన్ని కూడా ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి ఫ్రాక్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలానే ఈ కుట్టు కుట్టేటప్పుడు స్టార్టింగ్లో రఫ్ అనేది లాగాలి, అలానే ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక చిన్న రఫ్ అనేది లాగాలి. సో అలా కుట్టేసుకున్న తర్వాత మన బాడీ అంటే పాప బాడీ ఫిట్టింగ్ని బట్టి నేను ఇక్కడ చాక్ పీస్తో మార్క్ చేస్తున్నాను. పాప చెస్ట్ వచ్చేసి 29.5 ఇంచెస్,
అంటే 30 ఇంచెస్ వేసుకోండి. 30ని డివైడెడ్ బై 2 చేయండి. ఎంత వస్తుంది? 15. 15, 15, 30. సో ఇక్కడ మనం 15 ఇంచెస్ వచ్చేంత వరకు కూడాను చాక్ పీస్తో 2 సైడ్స్ మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేయాలి. హ్యాండ్ దగ్గర నుంచి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5. ఆ 4.5 దగ్గర నుంచి వేస్ట్ వరకు క్రాస్గా డ్రాయింగ్ వేసుకొని కుట్లు అనేవి వేసుకోవాలి. ఇలా మన పిల్లల చెస్ట్ ఫిట్టింగ్ని బట్టి కుట్లు అనేవి 2 సైడ్స్ కూడాను ఫిట్టింగ్కి తగ్గట్టు వేసుకోవాలి. సో ఫైనల్లీ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఏంటో అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.